ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, రోగాల నియంత్రణ లక్ష్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబి దేవి తెలిపారు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి భారీ స్థాయిలో ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, నర్సులు, నర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ఈబి దేవి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా ఉన్న రోగాల మీద దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇమ్యునైజేషన్ వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నామని, అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలి అనే స్లోగన్ మీద చేస్తున్నామన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఎన్సిడి ప్రోగ్రామ్ కింద హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. క్యాన్సర్ స్క్రీనింగ్లో మనకి ముఖ్యంగా ఏమంటే 3 రకాల క్యాన్సర్ని స్క్రీన్ చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళ నిర్ధారణ అయిందంటే వాళ్ళని ట్రీట్మెంట్కి కూడా రెఫరల్ చేస్తున్నాము. తర్వాత మిగతావి ఏంటంటే టొబాకో ప్రివెంటివ్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాము. స్మోక్ చేయకూడదు అనే దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొత్తము మాకు దానికి సంబంధించిన టీం మొత్తం కూడా అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నారు. తర్వాత మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్లో మెటర్నల్ డెత్ను తగ్గించే దిశగా, తర్వాత హై రిస్క్ కేసులను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి మెటర్నల్ డెత్ను తగ్గించే దిశగా మేము మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ, మా స్టాఫ్ అందరం కలిసి దీని మీద కూడా అవేర్నెస్ ఇస్తున్నాము. తర్వాత దీనిలో భాగంగా ఏమంటే టీనేజ్ మ్యారేజెస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ని దాని మీద అవగాహన కార్యక్రమాలు కలుగజేస్తూ ఉన్నాము. తర్వాత వచ్చి ఇమ్యునైజేషన్, చైల్డ్ ఇమ్యునైజేషన్ కూడా మొత్తము ఫుల్ ఇమ్యునైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము. దాని మీద చేయటం వల్ల ఏమంటే పిల్లల్లో వచ్చే వ్యాధులు తగ్గి, ఇమ్యునైజేషన్ వేయటం వల్ల వేయకపోవటం వల్ల వచ్చే వ్యాధులు తగ్గటం వల్ల కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటారు చిల్డ్రన్స్. సో అన్ని ప్రోగ్రామ్స్ కలిపి మొత్తం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు కలిగజేస్తాం.